ఏపీ అభివృద్ధిలో బీజేపీ తన వంతు సహకారం అందిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కూటమికి 164 సీట్లు ఇచ్చిన తెలుగు ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అపోజిషన్ లేదన్నారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉందన్నారు. నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించేలా బీజేపీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు పురంధేశ్వరి. బీజేపీ రాష్ట్ర ఆఫీసులో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో పురంధేశ్వరి నేతలకు భవిష్యత్తులో పార్టీ బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఇది చిన్న విజయం కాదు, అద్భుతమైనటువంటి విజయం. ఈ విజయాన్ని మనం ఆనందిస్తున్నటువంటి సందర్భంలోనే దీనిలో మనకి ఒక హెచ్చరిక, ఒక గమనిక కూడా ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. మనం ఏదైతే ఈ 165 స్థానాల్ని మరి ఈ కూటమి గెలుచుకుందో ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. వైఎస్ఆర్సీపీకి కనీసం అపోజిషన్ పార్టీకి ఉండవలసినటువంటి ఆ స్థానం కూడా వారికి లభించినటువంటి నేపథ్యం. అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనతో చెప్పినటువంటి మాట, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ కావాలి, ప్రజా గళం కావాలి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పారు. మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మనం ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మాణాత్మకంగా ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలం అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. అపోజిషన్ లేనటువంటి నేపథ్యంలో మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యల్ని, అదేవిధంగా రాష్ట్రం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని కూడా నిర్మాణాత్మకంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది అని చెప్పి కార్యకర్తలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం.